वैष्णवान्वय संजातं नारायण पदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वर श्रियाजुषं नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्थ्यं स्वं श्रुतिशरशिरसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सृजनिगणतं यावनात्कृत्य पुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। జై శ్రీమన్నారాయణ. ఈరోజు 11వ రోజు యొక్క ధనుర్మాసము యొక్క వ్రతాన్ని ఆచరించుకుంటున్నాం. నిన్నటి గోపబాలికని అమ్మవారు స్వధర్మ నిష్ఠ కలిగినటువంటి వంశంలో పుట్టినటువంటి గోపబాలికని లేపారన్నమాట. మేలుకొల్పి ఈరోజు భగవంతుడి సేవకి తన కర్మలను కూడా వదిలేసేటువంటి వంశంలో పుట్టినటువంటి గోపబాలికని లేపుతున్నారన్నమాట. మనకి ఈ శరీరం కర్మ చేయడానికని వచ్చింది. కర్మ చేయడమే ఈ భగవంతుడు ఈ శరీరాన్ని సృజించి మనకి ఇచ్చాడనమాట. కాబట్టి కర్మని తప్పకుండా మనము ఆచరించాలి. కాబట్టి కర్మము స్వధర్మం అవుతుంది, జ్ఞానము పరధర్మము అవుతుంది అని అంటారనమాట. అలాగే కర్మలు కొంతమంది కర్మలు మానేస్తుంటారు, అంటే చేసే పనులు మానేస్తుంటారు అనమాట. దాంట్లో 3 రకాలు చెప్తుంటారు. కొంతమంది చూడండి, వాళ్ళకి విధించినటువంటి కర్మలు, ఇవి సంధ్యావందనాదులు ఇలా చేయాలి, దేవతా పూజలు ఇలా చేయాలి, మన జీవన విధానం ఇలా ఉండాలి అని వేదం మనకి కొన్ని విధానమైన కర్మల్ని విధిస్తుంది అనమాట. కొంతమంది ఏం చేస్తుంటారు, వాటిని వేరే వాటి మీద మోహంతోనో వేరే వాటికి కేటాయించడానికోనో కొన్నిటిని వదిలేస్తూ ఉంటారు, కొన్ని మానేస్తూ ఉంటారు. వాటిని తామస త్యాగులు అంటారు. అంటే వాళ్ళకి తామసం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా కొంతమంది వాళ్ళ శరీర క్లేశం చేత, లేదా శరీరానికి ఏదో ఆపద కలుగుతుందనో, లేదా శరీరంలో ఉండేటువంటి అవయవాల యొక్క పీడ వలనో దేని వలనో కొన్నిటిని వదిలేస్తుంటారు. చూడండి, కూర్చొని సేవాకాలం చేయాలి, అంతసేపు సేవాకాలం చేయడం కాదని మనం ఎలా అని చెప్పేసి ఏదో 45 నామాలు 24 నామాలు చెప్పేసి వెళ్ళిపోతుంటారు కొంతమంది. అలాంటిది వాళ్ళు వాటిని రాజసికములు అంటారు వాళ్ళకి. అంటే రాజసిక అలాంటి కర్మల వాళ్ళంటే వాళ్ళు రాజసికంగా ఉంటారు అని చెప్తారు అనమాట. కొంతమంది భగవంతుడు చెప్పాడు కనుక ఆ కర్మను ఆచరిస్తారు, కానీ ఆ కర్మ నుండి వచ్చేటువంటి ఫలితాలు ఏవి కూడా వాళ్ళు ఆశించారు. అది శుభమా అశుభమా, లేదా ఇంకోటి వైకుంఠాన్ని ఇస్తుందా, లేదా నీకు సంపదలను ఇస్తుందా, లేదు నీకు కీర్తి యశస్సు ప్రతిష్ట ఎవరిని తీసుకొచ్చి పెడుతుందా, వాళ్ళని ఏమి పట్టించుకోరు. భగవంతుడు చెప్పాడు, మేము చేస్తున్నాం అని కొంతమంది కర్మలు ఆచరిస్తుంటారన్నమాట. సో అలాంటి వాళ్ళందరూ కూడా సాత్వికులు అని అంటారు. అంటే కర్మను ఆచరిస్తారు, కర్మను వదిలిపెట్టరు, కానీ ఆ కర్మ నుండి వచ్చే ఫలితాలు ఏమి కూడా వాళ్ళు కోరాలన్నమాట. ఇక కొంతమంది భగవంతుడి సేవ జరిగేటప్పుడు కొంత కర్మలు ఆపేస్తుంటారండి. అలా ఆపేస్తే దానివల్ల దోషం ఏర్పడే దాన్ని విధించినది కదండి. అహరహ ఉదయము మధ్యాహ్నం సాయంకాలం సంధ్యావందనాలు విధించారు. వాళ్ళు సంధ్యావందనం చేసుకోవాలి. అది చేసుకోవడం వల్ల వాళ్ళకి పుణ్యం వస్తుందని కాదు, భగవంతుడు చెప్పాడు కనుక దాన్ని ఆచరిస్తూ ఉంటారు, భగవత్ సేవగా దాన్ని ఆచరిస్తుంటారు. అదే సమయానికి ఆ ఉదయాన్ని 6 కూడా సంధ్యావందనం చేసుకోవాలి. అదే సమయానికి భగవద్ ఉత్సవం జరుగుతుంది. అప్పుడేం చేస్తారు, మరి భగవద్ ఉత్సవానికి వెళ్ళాలా, సంధ్యావందనం చేసుకోవాలా? లేదండి భగవద్ విధితం కనుక నేను దీన్నే చేస్తాను అని అక్కడ వెళ్ళిపోతే ఉత్సవం అయిపోతుంది. తర్వాత మళ్ళీ మనకు ఉత్సవం ఉండదు, అవునా కాదండి? అప్పుడు ఉత్సవాన్ని మనం వదిలేస్తుంటాం. అందుకని పెద్దలు ఏం చెప్తారనంటే, ఇప్పుడు తత్కాలికంగా ఈ కర్మను వదిలేస్తాం, మానవం అది సంధ్యావందనం ఆచరించడం మానేస్తాం. ఎందుకంటే భగవత్ సేవగా చేస్తున్నాం. ఆ భగవంతుడే అక్షామూర్తిగా నీ యొక్క సేవను అందుకోవడానికి నీ దగ్గరకు వచ్చినప్పుడు దీన్ని వదిలేసి తన సేవను చేస్తారు. ఆ సేవ అయిన తర్వాత అప్పుడు ఈ సంధ్యావందనాలు చేసుకోవడం పూర్తిగా మానేరు. వాళ్ళు ఆచరిస్తారు, సంధ్యావందనాలు ఆచరిస్తారు. ఎప్పుడు ఆచరిస్తారు? ఆ పని అయిపోయిన భగవత్ సేవ అయిన తర్వాత అప్పుడు తనకి విధించినట్టు కార్యకలాపాలను చేసుకుంటుంటారు అనమాట. ఇప్పుడు ఇంట్లో స్త్రీకి ఉండేటువంటి నియమం ఏంటి? ఉదయాన్నే లేవాలి, స్నానం చేసుకోవాలి, పొయ్యి వెలిగించి అప్పుడు ఆహార పదార్థాలు ఉండాలి. ఇది స్త్రీకి ఉండేటువంటి నియమం, ఇది నిత్య కర్మ ఆమెకి. కానీ కొన్ని సమయాల్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, అప్పుడు ఏమైనా చేయడానికి కుదరదండి. ఆ పిల్లలకి ఏదో ఆహారం ఇచ్చేయాలి, వాళ్ళకి ఏదో ఇచ్చేవాళ్ళు. ఉదయానికి 4 గంటలకు లేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, వాడు పాలు ఇవ్వాలి.
వాళ్ళు పాలి వాళ్ళని ఇప్పుడు స్నానం చేసుకొచ్చి పోయి మీద పాలు పెట్టిస్తారంటే అప్పుడు ఉంటాడు, వాడు ఉండడు. ఇది విశేష జ్ఞానం అంటారు. అంటే ఆ పిల్లాడికి కావలసిన దాన్ని ఇవ్వడం తప్పు లేదా దోషం కాదు. భగవంతుడు కూడా దాన్ని వదిలేసిన లెక్కలోకి తీసుకోవాలన్నమాట. ఇంకా కొంతమంది ఉంటారండి, ఇలా మీరు చూస్తూ ఉంటారు. నేను ఈ బయట పూజలు వాడికి వెళ్ళినప్పుడు స్వామి 10 నిమిషాల్లో రెడీ చేస్తాను, అక్కడికి వెళ్ళి అరగంటైనా గంటైనా రాదు. ఏంటంటే ఇంకా రాలేదని ఇప్పుడు స్నానం చేసుకుంటే ఇప్పటి వరకు స్నానం చేయడం ఇవన్నీ సిద్ధం చేస్తాయి. వాళ్ళకి స్నానం అనేది సొగించదు అనమాట. లేదా ఉదయాన్నే లేవగానే బెడ్ కాఫీ తాగాలి. నీకు విధితమైనది స్నానం చేసుకొని మిగతా కర్మలను ఆచరించుకోని నీకు చెప్పినది. దాన్ని వదిలేసి బెడ్ కాఫీలో బెడ్ టీలు ఇవన్నీ తాకుంటున్నాం అనుకోండి, అంటే వీడికి రావాల్సిన పుణ్యం కాస్త అది పోగా ఇదివరకు ఏదో జన్మలో ఆచరించి కొంత మంచి పనులు చేసి ఏదో భగవత్ కైంకర్యం చేసి ఏదో భగవంతుడే భక్తుడేగా సాన్నిధ్యం కలగో లేదా భగవంతుడికి చూపు మన పైన పడో ఏదో కొంచెం పుణ్యమంతా మనకు ఉంటుంది కదా. ఇప్పుడు వచ్చేది పోగా వెనకాల ఉన్నది కూడా కాస్త పోతుంది అన్నమాట. భగవంతుడిగా విధించిన పనులను మారడానికి వీలు లేదు అని అంటారు. కానీ ఈ రోజున్న గోప బాలిక ఎటువంటిదంటే వాళ్ళు నిత్య కర్మలను కూడా మానేసి భగవంతుడి సేవలో నిమగ్నులైనటువంటి వాళ్ళు అని చెప్తారన్నమాట. అంతేకాకుండా మనకి భగవద్ విదిత కర్మల్లో మనకి యజ్ఞము, దానము, తపస్సు, యజ్ఞ దాన తమ కర్మ అంటారు అన్నమాట. వీటిని నత్యజేతు, వీటిని వదలడానికి వీలేదు. భగవత్ కటాక్షం లేదు, భగవంతుని పట్టుకుంటారని అనడానికి వీలేదు. ఎందుకంటే మనకి ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ భూమి ఉన్నప్పుడు వాటిని చేస్తుండగా అభ్యాసం చేస్తుండగా భగవంతుడి యొక్క ప్రేమకి విరోధమైనటువంటి ఆలోచనలు కూడా దూరమవుతాయి. అప్పుడు మనకి అది మనలో ఉండేటువంటి అపూర్వ ఆర్థిక పాప కర్మలు ఏవైతే ఉంటాయో వాటిని పావనాన్ని మనీషణ, వాటి నుండి మనల్ని కాపాడి మనల్ని పవిత్రులను చేస్తుంది. కనుక యజ్ఞ తపస్సులు, యాగాలు, ఇవి దానాలు, ఇవి మానడానికి వీలేదు. కర్మని ఆచరించాలి. కానీ ఈ దానం చేస్తే నాకు ఈ ఫలం వస్తుంది, ఈ యజ్ఞం చేస్తే నాకు ఈ ఫలం వస్తుంది, ఏదో ఇంకోటి ఏదో చేస్తే నాకు ఈ తపస్సు చేస్తే నాకు ఈ కార్యం నాకు కలిసినటువంటి కష్టాలన్నీ పోతాయి అని చేయకూడదు. ఫలాపేక్ష లేకుండా దానం కానివ్వండి, యజ్ఞం కానివ్వండి, తపస్సు కానివ్వండి, పూజలు కానివ్వండి, ఇవన్నీ చేసుకోవాలి అంటారు. మనకి 4 రకాల పదాలు వాడుతుంటారండి. ఆరాధన, పూజ రెండు ఒకేలా ఉంటాయి. ఏం తేడా ఉంది వాటికి రెండింటికి? పూజలు ఏవైతే మంత్రాలు వాడతామో ఆరాధనలో కూడా అవే వాడతాం. అక్కడ ఏవేవి వస్తువులు వాడతామో పూజలో కూడా అవే వస్తువులు వాడతాం. ధ్యానము, స్మరించుట, 2 పదాలు ఉన్నాయి. ధ్యానం చేయడం, స్మరించుట. కూర్చొని వాడు 2 పద్మవిధం వేసుకొని స్వామి మనసులో ధ్యానం చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు స్మరిస్తున్నాడు. అంటే 2 పదాలు అన్ని ఒకేలా ఉంటాయి, మనకి అర్థాలు మీనే ఒకేలా ఉంటాయి. కానీ వాటి మధ్యలో చాలా తేడా ఉంటుంది. ఆరాధన అంటే మన నాన్నగారిని, మన తాతగారిని, మన ముత్తాత గారిని, మన వంశం ఎప్పుడు ఆరంభమైందో తెలియదు, అప్పటి నుండి మనల్ని రక్షించుకొస్తూ వస్తున్నటువంటి ఆ దేవదేవుడిని, పరమాత్మని వదలలేక ప్రేమతో చేసేదాన్ని ఆరాధన అని పిలుస్తారు. అప్పుడప్పుడు పూజలు చేసుకుంటున్నా, నాకు ఈ పుణ్యం కావాలి, లేదా ఈ కార్యం కావాలి, ఏదో చేస్తే ఏదో ఫలితం వస్తుంది అని మన సంకల్పాలు చెప్పుకొని చేస్తుంటాం కదా, దాన్ని పూజ అని అంటారు అన్నమాట. భగవంతుడైన ప్రేమతోటి వదలకుండా సతతము స్మరిస్తూ ఉంటే దాన్ని ధ్యానము అని అంటారు. మన వాళ్ళు అప్పుడప్పుడు చూడండి, కాస్త వయసైన వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు కాదండి, వెనక వాళ్ళు ఏమైనా కూర్చోడం, నడము పట్టేయడము, చెట్లు కాళ్ళ పట్టేయడం ఏం చేస్తారు? వాళ్ళు నారాయణ అని చేస్తారు. ఇప్పుడు అవన్నీ పోయాయి, అవునా కాదండి? అవి కాసిపోయి అమ్మ నాన్న వాళ్ళకి వచ్చేది, అవి కూడా పోయి ఆ హోదాకు వచ్చేసేది వాడికి, అవునా కాదు? ఇలాగ సతత అప్పుడప్పుడు ఏదో స్మరిస్తుంటారు. అంటే వాళ్ళు ఎప్పుడూ భగవంతుడైన ధ్యాస ఉండదు. కానీ ఏదో శరీరానికో మనసుకో ఏదో బాధ కలిగినప్పుడైనా భగవంతుడిని స్మరిస్తుంటాడు. ఇలాగా 4 దశలు ఉంటాయన్నమాట భగవంతుని పూజ చేసేది. అలాంటి వేదిని కూడా మానడానికి వీలేదు, అవన్నీ కూడా ఆచరించాలి. కానీ భగవత్ సేవకి ఏదైనా చేసేటప్పుడు దాన్ని వదిలేస్తే అది దోషం రాదు. తర్వాత దాన్ని ఆచరిస్తారు. వాళ్ళు ఏదో ముఖ్య కాలాతీత ప్రాయశ్చిత్తార్థమై కాలానికి చేయవలసిన దాన్ని చేయలేకపోయాను కనుక దాని ప్రాయశ్చిత్తంగా ఇగో అర్ఘ్య ప్రదానాన్ని వదులుతున్నాను ఇగో అని చెప్పి చేసేటువంటి ఒక విధానాన్ని మన పెద్దలు మనకి అందించారన్నమాట. ఆ సమయానికి విహితమైనటువంటి కార్యక్రమాన్ని చేయకపోవడం ద్వారా
వాడికి ఏమైనా పాపం కలుగుతుందా అంటే కలగదండి. మరి ఆల్రెడీ భగవంతుడు అలాంటి వాళ్ళ కోసం ఒక కొంతమంది ఋషులని సృజించి పెట్టాడట. వాడు మత్కర్మ కుర్వత పుంసాం కర్మలోపో నభవేద్యది తత్కర్మ కుర్వతే నిత్యం 3 కోట్య మహర్షయ. 3 కోట్ల మహర్షులని వాళ్ళనే సృజించి ఉంచాడట. అంటే భగవంతుడి ఇలా సృజించి ఉంచాడు కదా, మనమని కూడా ఆయన చేస్తారని కొంతమంది ఎగ్గొట్టేస్తుంటారు. ఎగ్గొట్టడానికి వీల్లేదు. భగవంతుడి యొక్క సేవ చేసేటప్పుడు నీ నిత్యకర్మకి అది అడ్డు వస్తే, నిత్యకర్మ అది అడ్డైతే ఈ నిత్యకర్మని పక్కన పెట్టి అప్పుడు నువ్వు భగవంతుడి సేవ చేస్తావు. ఆ చేసే సమయంలో మరి నీ గురించి అర్ఘ్యప్రదానం ఉండాలి కదా, ఆ దోషం రాకుండా నీ గురించి ఆల్రెడీ ఒక మహర్షి ఆయన సృష్టించి పెట్టాడట. ఆయన నీ సంధ్యావందనము నీ పూజలు ఆయన చేస్తుంటాడట. ఎప్పటి వరకు నీవు భగవత్ సేవ చేస్తుంటా. అంతేగాని ఆల్రెడీ నా గురించి ఆ ఋషి అర్ఘ్యప్రదానం ఉంటాడని ఆయన నా గురించి స్మరిస్తాడని ఉదయం 4 సినిమా పెట్టుకొని చూడడం కాదు, ఎందుకో పనులు చేయడం కాదు. ఈ నిత్యకర్మలను మనం ఆచరించాలి. భగవత్ సేవకి ఇది తొందర అయినప్పుడు, అప్పుడు మారినప్పుడు 3 కోట్య 3 కోట్ల ఋషులు కూడాను మన గురించి భగవంతుని ధ్యానం చేస్తుంటారు అని చెప్తారన్నమాట. అలాగా ధర్మ విరుద్ధం కాదు. భగవత్ సేవకి మనం ఈ కర్మాలు వదిలితే, విహితమైన కర్మాలు వదిలినప్పుడు అది విరుద్ధం కాదు అని మనకి చెప్తారనమాట. అటువంటి గొప్ప గోప బాలిక ఈరోజు అటువంటి వంశంలో పుట్టినటువంటి గోప బాలికని అమ్మవారు మేల్కొల్పుతున్నారు. ఆ భాషను అనుసంధానం చేసుకుని దానికి అర్థాన్ని తెలుసుకున్నట్టుగా ప్రయత్నం చేద్దాం. ఓం ఆండాళ్ తిరువడిగళే శరణం கனைத்தள்ளம் கத்த கரமை கண்ணுக்கிறங்கி நினைத்து முறவழையே நன்றுபால் சோரா நனைத்தள்ளம் சேரார்க்கும் நற்செல்லம் தங்காய் பனித்தலே வீசன் வாசல் கடைபத்தி சிறத்தினால் தென்னிலங்கை கோபானை சத்த மனத்துக்கினியானே பாடவும் நீவாய் திருவாய் இனித்தாய் சிந்திராய் இதன்ன பேரரங்கம் அனைத்தெல்லத்தார் வரிந்தேரோரும்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம். కనైత్రిళ్ళం కత్తరమై కన్నుకిరంగి. వీళ్ళు ఇదివరకు మనకి పశువులు వాళ్ళ దగ్గర ఆవులు గేదెలు 2 చెప్పుకున్నారు. ఈ రోజు నాకు కూడాను ఆవులు గేదెలు పశు సంపద బాగా ఉందన్నమాట. ఆ పశు సంపద మనకి ఆవు ప్రేమ కన్నాను మహిష అంటే ఆ గేదె యొక్క ప్రేమ చాలా ఎక్కువ ఉంటుందంట దూడల పైన. ఏదో కారణం చేత ఆ ఆవు దూడ పోయిందనుకోండి, అది పాలు పితడానికి అనేక చర్మాలను తీసి గడ్డలో పెట్టి దాన్ని టై చేసి ఆవు ముందు పెడుతుంటారు. అప్పుడు అది పాలు ఇస్తూ ఉంటుంది. అది గేదె అనుకుంటే అలా కాదండి, ప్రాణాలను వదిలిపెట్టేస్తుంది. దాన్ని మాటల్లో వర్ణించడానికి వీలు కాదు ఉంటారన్నమాట. ఎప్పుడైనా ఆ దూడ గేదెను జగ్గు చేసి దాన్ని వ్యాన్లోనో దేంట్లోనో తీసుకెళ్తున్నారు అనుకోండి, ఆవేద కాసేపు అరిచి ఉండిపోతుంది. అది ఇక్కడ ఉండిపోతుంది. కానీ గేదెలా కాదు, పరుగులు పెట్టుకొని దాని వెనకాల వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. అంత ప్రేమ కలిగినది గేదెకి అంటారు ప్రేమ. అందుకే అమ్మవారిని మహిషితో కొలుస్తుంటారు. దేవదేవ దివ్య మహిషి అంటారు అనమాట. మనపైన అంత ప్రేమ కలిగి ఉంటుంది అనమాట. అని అందుకని ఆమెకి దేవదేవ దివ్య మహిషి అని అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని మహిషంతో కొలుస్తుంటారు అనమాట. అంత ప్రేమ తనలో నిండి ఉంటుంది అనమాట. ఈరోజు అలాంటి గేదెలను కూడా కనైత ఇళ్ళం కండ్రు ఎరుమై ఇరంగు కన్నకు అంటే కనైత ఇళ్ళం అంటే గట్టిగా అరుస్తున్నాయి అనమాట. ఎందుకు అంటే ఈ గోపబాలకుడు ఉన్నాడు కదా, గోపబాలకుడు. ఆ గోపబాలకుడు ఎప్పుడు కూడా ఉదయాన్నే ఆవులంటే గేదెలను వాటి రైతులను కూడా వదిలేస్తారు. వదిలేసిన తర్వాత గొర్రె దగ్గరికి వెళ్ళిన తర్వాత అవి పాలు ఇస్తే ఆ పాలను స్వీకరించాలి. కానీ నేనేం చేస్తున్నాడు ఈరోజు, తన పనిని వదిలేసి కృష్ణుడితో పాటు తిరుగుతున్నాడు, ఆటలాడుకుని ఆయనతో పాటు ఉండిపోయాడు. వీటిని గేదెల్ని ఆ దూడని విప్పేవాడు ఎవడు లేడు. ఆ వాటిని ఆ పొదల దగ్గర పంపించడం గేదె దగ్గర పంపించేవాడు ఎవరు లేరు అన్నమాట. అందుకని అవి పాలు నిండిపోయి అవి ఆ బరువు ఎక్కువైపోయి గట్టిగా అరుస్తున్నాయి అన్నమాట. వచ్చి పాలు తీసుకోండి అని గట్టిగా అరుస్తున్నాయి అన్నమాట. అవన్నీ కూడాను లేక దూడలు కలిగినటువంటి గేదెలు అంటే అప్పుడే ఆ పిల్లలు వేసినటువంటి ఆ గేదెలు ఎక్కువ పాలిస్తాయి కదండి, అలాంటిది అనమాట. అవి గట్టిగా అరుస్తున్నాయి అనమాట. నినయిత్తు మొలవడియే నెంట్రుపాల్ సోరా అలా విప్పుపోయేసరికి అవి ఏమైపోయాయి, ఆ గేదె వస్తున్నట్టు గేదె ఆ దూడని వదిలేసినట్టుగా
అది తన పొదుగుకి వచ్చినట్టుగా ఆ పొదుగుని ఇది చేస్తున్నట్టుగా అమ్మాడుతున్నట్టుగా ఆ భావించి పాలల ధారలని అలా వదిలేస్తూ ఉన్నాయన్నమాట. అవి పాల ధారాలు పడుకుంటే ఎవడు లేడు పక్కన ఉండే కుండో బకెట్ మీద పెట్టినవాడేమో. ఎందుకంటే ఈయన 20 బాధ్యత కలిగినటువంటి ఈయన కృష్ణుడితో పాటు తిరగడానికి వెళ్ళిపోయాడు అనమాట. అలా పోవడం చేత ఇది తలచి ఇలా నా దూడ వచ్చింది, నా దగ్గర పాలు తాగుతుంది స్మరిస్తూ తనలో ఉండే పాలను కూడా ధారగా అలా కాచేస్తూ ఉన్నారన్నమాట. అదేం చేసింది, ఆ పాల ధార ఎవరు అది పట్టుకోలేదు కదా, కాబట్టి అక్కడ గోశాల నుండి వాళ్ళ ఇంట్లోకి వచ్చేసింది. ఇంట్లో నుండి ఇంటి గుమ్మంలోకి వచ్చేసింది. ఇంటి గుమ్మంలో వీధుల్లో అంతా కూడాను అది పాలు పొంగిపోతున్న వర్షం పడినప్పుడు ఇంట్లో పోతుంటాయి కదా, అలా పొంగిపోతున్న అంత గొప్ప సంపద కలిగినటువంటి గోపబాలిక అనమాట. నిండు సోర ననైతల్యం శేరార్కం నచ్చల్వంతంగా అటువంటి గొప్ప సంపదలు కలిగినటువంటి గోపముడి యొక్క చెల్లెలా లేచరామమ్మా, మేము ఇక్కడికి ఎంతో కష్టపడి మీ దగ్గరకు వచ్చా, మేము గేదెకున్నటువంటి ప్రేమ కూడా నీ పైన లేదే, గేదె చూడండి దానికి ఎంత ప్రేమ ఉంటుంది దాని రోడ్డు పైన, మేమంతా నీ వాళ్ళు, నీకు చెందిన వాళ్ళు, నీకు ఆ మాత్రం కూడా జ్ఞానం లేదా, మమ్మల్ని కాపాడాలని ప్రేమ లేదా అని అంటుందన్నమాట. ఈమె గోపుకురాల యొక్క చెల్లెలా అని పిలుస్తుంది అనమాట. ఇక్కడ ఆవులు గేదెలు అంటే ఆ దయ కలిగినటువంటి ఆచార్యులు అని అంటారండి. దయ కలిగినటువంటి ఆచార్యులు వాళ్ళు ఏం చేస్తారా, మనకి భగవంతుడిని 4 రకాలైనటువంటి వాళ్ళు సేవిస్తూ ఉంటారు అని అంటారు అనమాట. అంటే చతుర్విధ భజంతే మాం జనాః సుకృతనః అర్జునః అయా 4 రకాలుగా పుణ్యం చేసుకునే వాళ్ళు 4 రకాలుగా నన్ను కీర్తిస్తుంటారు. వాళ్ళు 4 కూడా నా దగ్గరకు వస్తుంటారు. ఎవరు వాళ్ళంటే ఆర్తః జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీ చ ఫలదర్శభః. ఆర్తః అంటే ఏదో కష్టములు కలిగినప్పుడు, దాని కష్టం కలిగినప్పుడు భగవన్నామస్మరణ చేస్తుంటాడు. అప్పటివరకు హాయిగా సంసారంలో వాడు చేసుకుంటుంటాడు, వాడి యాక్టివిటీస్ వాడు చేసుకుంటున్నాడు. ఎప్పుడో ఏదో రోగం చేతానో లేదా ఇతరుల చేతానో ఏదో ఒక చేత వాడి కష్టం కలిగినప్పుడు అప్పుడు భగవంత నామస్మరణ చేస్తూ ఉంటారు కొంతమంది. జిజ్ఞాసు అంటే భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి, భగవంతుని చేరాలి అనే ఒక ఆశ కలిగిన వాళ్ళు జిజ్ఞాసులు, జ్ఞానం కలిగిన వాళ్ళు జిజ్ఞాసులు అంటారు అనమాట. అంటే భగవంతుడిని చేరాలి వాళ్ళు కూడా భగవంతునే ప్రార్థిస్తారు, ఆమె పాదాలే పట్టుకుంటారు. అర్థార్థి కొంతమంది డబ్బుల గురించి, వాళ్ళ లోకంలో వాళ్ళ వ్యవహారాల గురించి, ధనం కావాలి లేదా ఏదో వస్తువు కావాలి, ఏదో వయసు వచ్చింది భర్త భార్య కావాలి, పెళ్లి అవ్వట్లేదు, అప్పుడు ఏదో వస్తువు కావాలని, ఏదో ధనం కావాలని, ఏదో ఒకటి కావాలని అర్థార్థులు కూడాను ఆయననే పట్టుకుంటున్నారు అన్నమాట. జ్ఞాని అంటే ఆత్మజ్ఞానాన్ని, తన స్వరూపాన్ని, కేవల్యాన్ని పొందాలనుకునే వాళ్ళు కూడాను అతన్నే చేస్తుంటారు, అతన్నే స్మరిస్తున్నప్పుడు అలాంటి వాళ్ళని అలా ఎవడొచ్చినా ఏ రకంగా వచ్చినా ఈ 4లో ఎవడొచ్చినా వాళ్ళని కాపాడకపోతే ఆయన తట్టుకోలేడు కదా. ఆయనలో బాధ పెరిగిపోతాను, నేను వీడికి రుణపడి ఉండిపోయాని, వీడు అంత దూరం నుండి నా దగ్గరకు వచ్చాడని కష్టపడిపోతాడట. ఆ ప్రేమతోటి ఎలా వస్తాడో ఎలా రక్షిస్తాడో ఆయనకే తెలియదంటండి. ఎలాగంటే చూడండి, తను ప్రతిజ్ఞ చేశాడు, నేను ఆయుధాన్ని పట్టను అని ప్రతిజ్ఞ చేసినట్టు ప్రతిజ్ఞాన్ని కూడా వదిలేసి చక్రాయుధాన్ని పట్టుకుని భీష్ముడి పైన వెళ్ళాడండి. శ్రీరామచంద్రుడికి సహజంగా అసలు కోపం అనేటువంటిది ఉండదు ఆయనకి, కానీ ఆయన కోపం వచ్చిందంటే కోపాన్ని తెచ్చుకొని మళ్ళీ రక్షిస్తాను అని అంటాడు అనమాట. అలాగా ఆయన భగవంతుడి యొక్క భక్తులమైన ప్రేమ ఆయనకి ఎటువంటిదో ఆచార్యులు కూడాను అటువంటి ప్రేమ కలిగిన వాళ్ళు అని అంటారు అనమాట. ఎటువంటి ప్రేమ అంటే చూడండి, మనకి అక్కడ ఉండేటువంటి ఆ గేదెలు ఆచార్యులు, దూడలు మనం అనమాట. ఈ జీవులందరూ కూడా పరమాత్మ తనకి ఇచ్చినటువంటి జ్ఞానము కేవలము అది ఎవరైతే కష్టాల్లో ఉంటారో, ఎవరైతే భగవంతుడి దగ్గరికి చేరాలని ఉంటారో వాళ్ళందరినీ బోధించుటకే, వాళ్ళందరికీ ఉపదేశించుటకే నాకు ఆ జ్ఞానాన్ని ఇచ్చారు అని వాళ్ళు ఎవరైతే ఉంటారో భగవంతుడి యొక్క ప్రేమ కలిగిన వాళ్ళందరూ కూడా వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. ఒక రకంగా మనకి 4 ఉపదులు ఉన్నాయి కదా, 4 ధారలు వస్తున్నాయి కదా, అది 1వ ధార. ఆ 2వది కొంతమంది వెళ్ళి అడుగుతారండి, నేను నాకు ఫలానా చెప్పు అని. అప్పుడు వాళ్ళని పరీక్షించి భగవద్రామాన్ని వాళ్ళు చూడండి 18 సార్లు వెళ్ళారు వాళ్ళు తిరుమంత్రార్థాన్ని తెలుసుకోవడానికి, శ్రీరంగం నుండి తిరుకోష్టూరికి. ఆ 18 సార్లు అలా పరీక్షించి వాళ్ళు ఉపదేశిస్తుంటారు అన్నమాట. అలా వాళ్ళు అడిగితే వాళ్ళు ఉండేటువంటి ఆ త్వరకి చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది వాళ్ళ ఆ భక్తులందరూ కూడా దుర్గతిని పట్టి వెళ్ళిపోతుంటే ఎలాగైనా వీళ్ళకి చెప్పాలి అని
వారిలో ఒక రుచిని కల్పించి వాడికి ఏదో ఒక ఆనందాన్ని పుట్టించి. చూడండి, మనకి మందు చాలా చేదుగా ఉంటుంది, అలా వేసుకోగలమా మనం? అప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారు, చక్కగా దాని ఒక గొట్ట క్యాప్సూల్స్ తయారు చేసేదాం, పైన చక్కగా రంగులు రంగులు వేస్తారు, అందులో మందు పెడతారు, వేసుకోవడానికి హాయిగా ఉంటుంది, లోపల మందు పని చేస్తుంది. అలాగా వాళ్ళకి ఏదో రకంగా నచ్చజెప్పి వాళ్ళకి రుచిని కలిగించి దానిపైన భగవంతుడి యొక్క ప్రేమని వాళ్ళకి భగవంతుడి యొక్క విషయాన్ని వాళ్ళకి చెప్తూ ఉంటారు అన్నమాట. ఇది 3వ ధార. 4వ ధార కొంతమంది అస్సలు వాళ్ళకి భగవంతుడి గిట్టదు, పట్టదు, వెళ్ళనే అలాంటి వాళ్ళను కూడా పట్టుకొని పాదలాడి వాళ్ళకి భగవతత్వాన్ని ఉపదేశం చేస్తూ ఉంటారన్నమాట. ఇలాగా ఇంత ఆర్తి ప్రేమ కలిగిన వాళ్ళు ఆచార్యులు అనమాట. ఈ దూడలు ఉన్నాయి కదా, తాడుతో కట్టేయబడ్డాయి. పూర్వార్జిత కర్మములు చేయాలి, పాపమా పుణ్యమా. కొంతమందికి పాపం చేత భగవంతుడి దగ్గర వెళ్ళాలి. చూడండి, అప్పుడు పాపం చాలా గురువు గారండి, ఆచార్యులు గారండి, నేను ఎన్నో పూజలు చేస్తాను, రోజు చేస్తున్నా భగవంతుడు కానీ నన్ను కనికరించట్లేదండి అని ఆ స్వామిని వినడం మానేస్తారు. కొంతమంది భోగాలు బాగా వచ్చాయని స్వామిని వినడం మానేస్తారు. హాయిగా ఉండగా ఇప్పుడు 5 గంటలు పూజ చేయాల్సిన అవసరం ఉంది, వినడం మానేస్తారు. అంటే 2 రకాలు కూడా మానేస్తుంటారు అన్నమాట. భగవంతుడి దగ్గర వెళ్ళేవాళ్ళు ఆ దారికి వెళ్ళకుండా ఆ కర్మలు అంటే దుఃఖాలేమో పాపం నుండి వస్తాయి, సుఖాలేమో పుణ్యం నుండి వస్తాయి. ఈ పూర్వ కర్మల ద్వారా మనం బంధింపబడుతుంటాం సమ్టైమ్స్. ఇంకా కొంత దాంట్లో అవిద్య చేత, అజ్ఞానం చేత కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళకుండా మనం బంధింపబడుతున్నాం. ఆ దూడికి ఎలాగే తాడు కడతారు కదా, ఆ తాడు మనం భగవంతుడి దగ్గర వెళ్ళకుండా ఉండడానికి ఆ తాడు లేవంటే అవిద్య కర్మలు, పూర్వార్జిత కర్మలు అనమాట. వీటిని విప్పేవాడే ఆచార్యుడు అంటారు అనమాట. అటువంటి ఆచార్య యొక్క గోప బాలికుడు అంటే అటువంటి జ్ఞానం కలిగినటువంటి నచ్చల్వర్తంగా అంటే అన్నకి చెల్లెలా అని చెప్తారన్నమాట. సహజంగా లోకంలో అన్నకుండే గుణాల కంటే రెట్టింపు చెల్లెలకి ఎక్కువ గుణాలు ఉంటాయండి. మనం చాలా చోట్ల చూడొచ్చు ఈ విషయాన్ని. మనకి రామాయణంలో రావణాసుడు సీతమ్మని తీసుకెళ్ళి దగ్గర పెట్టుకున్నాడు, కానీ శూర్పణఖ తినేస్తానండి, ముక్కులు చోరు పోగొట్టుకుంది. కొన్ని అంత ఆగిందా, 14,000 మంది తీసుకొచ్చి పెద్ద యుద్ధమే చేసింది. రాముడు అలా అంతమందిని పంపించి యుద్ధం చేయలేదు, ఆయన తీసుకెళ్ళి ఉంచుకున్నాడు, వచ్చినప్పుడు యుద్ధాన్ని పెట్టాడు. ఈయన అలా కడిగట్టుకున్నాడు చేసింది. అంటే అన్న కంటే ఎక్కువ గుణాలు కలిగినది ఇది. విభీషణుడికి చెల్లెలు ఉంది, ఆమె పేరు త్రిజట అంటారండి. విభీషణుడు రాముడు యొక్క పూర్ణ పడలేక వదిలేసి ఆయన వచ్చేస్తే ఇటు, కానీ త్రిజట రాలేదని అక్కడ నుండి అమ్మవారికి ధైర్యం చెప్పింది. రాముడు వస్తున్నాడు, నేను కాపాడుతున్నాడు, నాకు ఇలా కలగన్నాను నేను అని చెప్పి స్వప్న వృత్తాంతాలను తెలియజేస్తూ అమ్మవారికి ధైర్యం చెప్పింది. అంటే రాముడు వచ్చి ఏదో చేస్తాడని ఆమె భయపడలా. రాముడు వచ్చి నన్ను ఏదో చేస్తాడని లేదో ఈ మాట వింటే మిగతా వాడు నన్ను ఏదో చేస్తాడని ఆమె భయపడలేదు. అంతా అంటే అన్నకంటే ఎక్కువ గుణాలు కలిగినటువంటిది చెల్లెలు అనమాట. మరి ఈరోజు గోపబాలి కూడా ఎలాంటి వాడు, ఆయన తన నిత్య కర్మలను కూడా వదిలేసి కృష్ణుడితో పాటు కృష్ణుడికి సేవలు చేయాలని వెళ్ళిపోయేవాడు. అటువంటి వాడు అక్కడికి వెళితే ఆమె అటువంటి అన్నకి చెల్లెలు నువ్వమ్మా, నీలో ఇలా ఉండాలి, ఆయన ఎక్కువ గుణాలు ఉండాలి. ఎందుకంటే నేను నీ భక్తులం, నీ దగ్గరకు వచ్చాను కాబట్టి ఆయన కంటే ఎక్కువ త్వర నీకు ఉండాలి. ఆయన కానీ ఇంత మనం ఇంత బద్ద నిద్రపోతున్నావు నువ్వు అని ఆమె పొడుస్తుంటే అంటారు అన్నమాట. ఇంకా ఏం చేస్తున్నారు, బయట నుండి సిరత్తినంగై కోమాని చెత్త, సిరత్తిన తెల్లలంగై కోమాని చెత్త, కోపమును తెచ్చుకొని ఆయన రామచంద్రుడు యుద్ధం చేశాడట. రామచంద్రుడికి కూడా కోపం వచ్చి ఉండదండి. కోపాన్ని ఆ కాలాన్ని తన మీద పెట్టుకుంటాడు. ఆ పని కోపం వెళ్ళిపోను అంటే వెళ్ళిపోతుంది. మన కోపం వల్ల కాదండి. ఎలా ఉంటుంది మన కోపం? ఇంకో జనం వచ్చిన అప్పుడు కూడా మనతో బాగా వస్తుంది. ఇద్దరికి వచ్చిన అతని పైన ఏదో కోపం వాడికి మనకు పడదు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు వచ్చినా మనం కేర్ చేయమండి, చేస్తామండి. మన కోపం అంత మీద గొప్పదనమాట. రామచంద్రుడు హనుమంతుల వారికి ఒక బాణం వేశాడు రావణుడు అని, ఆ రావణుడి యొక్క రథాన్ని ఇరగొట్టేశాడు, వాడి ధ్వజాన్ని ఇరగొట్టేశాడు, వాడి బాణాన్ని ఇరగొట్టేశాడు, కిరీటాలు అన్ని కూడా కూల్చేశాడు. ఓ రేపు రాబోయే యుద్ధానికి అని వదిలిపెట్టేశాడు అనమాట. అంటే కోపం తెచ్చుకున్నాడు, తను వదిలిపెట్టాడు, తను చంపలేదు. అవునా కదండి? అలా తన కోపాన్ని అప్పటికప్పుడు పెట్టుకొని సంహరిస్తాడనమాట రామచంద్రుడు. అటువంటి వాడి యొక్క నామాన్ని పలుకుతున్నారు. ఆయన ఏం చేశాడు, కోపంను తెచ్చుకొని లంకాసురుడి ఇలంకై కోమాని చెత్త, లంకా నగరానికి రాజైనటువంటి అతన్ని చెత్త చంపెను. అతని పేరు పొందడానికి కూడా మన వాళ్ళకి ఇష్టం లేదు, ఎందుకంటే వాడు అంత
దుర్మార్గుడు అని. అంటే కొంతమంది మన దుర్గతి ఏంటో తెలియదు. కొంతమంది ఇప్పుడు అసలు దక్షిణ భారతదేశానికి దేవుడు రాముడు అని పూజలు చేసే కొంతమంది బయలుదేరారండి. బయట టీవీలో చూడండి, యూట్యూబ్స్లో మొత్తం పురుషులే కాదు స్త్రీలు కూడా కొంత అసలు మనకి దేవుడు రావణుడే, రాముడు ఇక్కడ ఉత్తరం నుండి వచ్చి ఇక్కడ సంహరించాడని చెప్పేవాడు బయలుదేరారు. గోదాం గారు ఆ రాముడి యొక్క నామాన్ని పలకడానికి కూడాను ఇష్టపడట్లేదు అనమాట. కోమాని చెత్త ఏం చేశారు, అమ్మవారి సొత్తుని తీసుకెళ్ళిపోయాడు. అలాంటి నామాన్ని పలకడానికి పలకడం ఏంటి, వాడు మన దేవుడు ఏంటి అంటే వాడి నామాన్ని పలకడం కూడా రుచించట్లేదు అనమాట. అటువంటి స్వామి ఒక్క ఆమెకు కష్టం కలిగితేనే, ఎవరికి, సీతాదేవికి ఒక్కదికే కష్టం కలిగింది. అంత కష్టం కలిగితే ఎన్ని రోజులు ప్రయాణం చేశాడంటే అతను నిద్ర మానేశాడు, ఆహారం తీసుకోవడం మానేశాడు, చివరికి గాలి పీల్చడం కూడా మానేసే స్థితిలో ఉన్నాడు అనమాట. ఆయన కోదులతో చేయగలిపాడు, అక్కడ ఉండేటువంటి ఎలుగుబంటితో చేయగలిపాడు. వాడినన్నింటినీ కూడా ముందుకు తీసుకుంటూ లంకకి వాళ్ళకి పెట్టాడు. అక్కడికి వెళ్ళి అక్కడ అతన్ని సంపాదించాడు. అటువంటి గొప్పవాడిని మనత్త కిరియాని పాడవం నీవాయ్ కిరవాయ్, నీ మనసు. ఎందుకంటే ఈ గొప్ప వాళ్ళకు ఈ కృష్ణుడు అంటే నీకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను అందరినీ ఎప్పుడు గిరిగా చేరబెట్టి అందరితో ఆడుకుంటుంటాడు. కాబట్టి ఇతనంటే ఇష్టం లేదు లోపల గొప్ప బాలికకి. ఈయనకి రాముడు అంటే ఇష్టం. ఎందుకంటే ఒక్కటి కష్టం కలిగితేనే వెళ్ళి అంత కష్టం ఇచ్చేసాడంటే మనందరి కష్టం కలిగితే అనుకుంటూ ఉంటాడా, వచ్చి మనతో పాటు ఉండిపోతాడన్న రాముడి పైన ప్రేమ కలిగినటువంటి ఈ గొప్ప బాలిక అనమాట. అలాంటి నీ మనసుకి ఇష్టమైనటువంటి వాడి రాముడి యొక్క నామాన్ని పలుకుతున్నామమ్మా మేము. వాయ్ తిరవాయ్, కనీసం నోటి తెరిచి మాట్లాడమ్మా. ఎడిందరా ఏమంటారా, ఇంతకంటే గోల చేస్తున్నారు మీరు, పక్కవాడు నుంచి వాటి పెడతారు, నా గురించి బ్యాడ్గా అనుకుంటారు వాళ్ళు. కాస్త మెల్లిగా ఉండండి, నేను వచ్చేస్తున్నా అంటే, ఓ నీ యొక్క ఇది తీరు ఎలా ఉందంటే అమ్మా, మేము ఇక్కడికి వచ్చాం, ఇక్కడ 3 ధారలు పెడుతున్నాయి. ఒక ధార ఏంటిది, పాలు పొంగి పెడుతుంది. ఇకొద్ది పై నుండి మంచు పడుతుంది, కింద ఒక ధార పాలధార, పైనేమో మంచు. మూడవది కృష్ణనామం. వీళ్ళందరూ కృష్ణనామాన్ని స్మరిస్తున్నారు కదా, ఇది 3వ ప్రవాహం. ఈ 3 ప్రవాహాలు కొట్టుకోలేక నీ యొక్క గుమ్మం దగ్గర ఉండేటువంటి ఆ వాసలు అంటే పైన ఉండేటువంటి ఆ కప్పును పట్టుకొని వేలాడుతున్నారు అనమాట వీళ్ళందరూ, గోప బాలికలందరూ కూడా. అలా వేలాడుతూ రామచంద్ర యొక్క నామాన్ని చెప్తుంటే పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా లేచి అందరికీ తెలిసిపోయిందమ్మా, లేచరా లోపల నుండి బయటికి అని అమ్మవారు ఈరోజు 3వ గోప బాలికలను మేలుకొల్పారు, 7వ గోప బాలికలు మేలుకొల్పారు అనమాట. రేపు ఈ 4వ గోప బాలికల్ని ఏ విశేషాలతో మేలుకొల్పారో రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.